మేము ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు 6 నెలల ముందు పోయి ఢిల్లీ పోయి ఎరువుల బస్తాలు తీసుకొచ్చి గోదాములలో పెట్టేది. ఇలా సోయి లేదు, సొక్కు లేదు రైతుల మీద. ఇంత రైతులు కష్టపడతా అంటే రాత్రి వాళ్ళు ఆడోళ్ళు మొగలు ఉపాసాలకి ఇబ్బంది పడతారు. ఇప్పుడు అంటా పొరపాటు చేశాం అంటలేరా? అంటలేరా? గట్టిగా అంటలేరా? అంటానా? ఎంత పొరపాటు చేశారు కేసీఆర్ పోగొట్టుకుంటూ. కేసీఆర్ మీద కేసు పెట్టి జైలు కొడతారు. ఎంత మూర్ఖులండి! ఊకుంటారా జనం? ఊరికి తరిమి కొడతారు. ఎస్టీ వాళ్ళను కూడా లంబాడీస్ నుంచి మీరు తీసేయాలి, ఎస్టీ అని తీసేయాలని ప్రయత్నం చేస్తే ఉరికిచ్చి కొడతారు రేవంత్ రెడ్డి గారు. అది మర్చిపో. లంబాడీల జోలికి రాకు. వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోకుండా పర్వాలేదు, కానీ వాళ్ళ హక్కుల గురించో లంబాడీ ఎస్టీ దాంట్ నుంచి తీసేస్తానంటే మొదలు మీ కోట్లు వేసిన మీ భద్రాచలం ఎమ్మెల్యే, అదే తిరిగా ఆదిలాబాద్ ఎక్స్ఐపీ నీ పార్టీ నుంచి మొదలు సస్పెండ్ చేసి నీ కాంగ్రెస్ పార్టీలో ఉండి నీ చొరవతోటి వాళ్ళను లంబాడీలను ఎస్టీ నుంచి తీసేసి కోర్టులో కేసేశారు. మొదలు వాళ్ళు తీసేసి నీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే అప్పుడు మేము నమ్ముతాం. మేము ఎవరిని వదిలిపెట్టాం. ఇలా కేసీఆర్ గారు చూశారు, తన బిడ్డను చూడకుండా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిందని పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా మాట్లాడి పార్టీ నుంచి సస్పెండ్ చేశాడు కేసీఆర్ గారు. బిడ్డను కూడా చూడలేదు. మరి నీ దాంట్లో నుంచి లంబాడీల ఎస్టీ జాబితా నుంచి తీసేస్తానని నీ వాళ్ళు కోర్టులు కేసుకెళ్తే నువ్వు పార్టీ నుంచి సస్పెండ్ చేయవా? అదే కేసీఆర్ గారు బిడ్డను కూడా చూడకుండా ఇలా పార్టీ నుంచి సస్పెండ్ చేశాడు. అది కేసీఆర్ గారు పార్టీ వ్యతిరేక ఎవరు చేసినా, ప్రజలకు ఎవరు ఇబ్బంది పెట్టినా, ప్రజలకు తప్పుడు మాటలు చెప్పినా ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదనే కేసీఆర్ గారు నిర్ణయం. దయచేసి నేను లంబాడి బిడ్డలందరికీ కూడా చెప్తున్నా, మీకు ఏ కష్టం వచ్చినా నాకు 10 లేదని మీరు అనుకోకుండా, 10 ఉన్నా లేకున్నా మీ కష్టకాలంలో ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.